మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ చట్టం 2025 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించి ఆర్థిక ఇబ్బందులను తొలగించడంతో పాటు వలసలను నివారించాలన్న బృహత్తర లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తోంది. తద్వారా గ్రామీణులకు ఏడాదిలో 100 రోజుల పాటు ఉపాధి కల్పిస్తున్నారు. అయితే ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఉపాధి పని దినాలను మరిన్ని పెంచుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ఒక కూలీకి ఏడాదిలో కల్పించాల్సిన పని దినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచారు. కూలీలు కోరిన 15 రోజుల్లోగా పని కల్పించాల్సి ఉంటుంది. అలా వీలు కాని పక్షంలో వారికి భృతిని చెల్లించాలి. పని కల్పించడం ఆలస్యమైన మొదటి 30 రోజుల్లో రోజువారీగా కనీసం పావు వంతు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత కూడా పని కల్పించకపోతే సగం వేతనాన్ని చెల్లిస్తారు. ప్రస్తుతం ఈకేవైసీ చేసుకున్న వారందరినీ కొత్త చట్టం కింద గుర్తిస్తారు. విబిజీ రామ్జీ కార్డులు వచ్చే వరకు ఉపాధి హామీ జాబు కార్డులు చెల్లుబాటు అవుతాయి. ఇక వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025కు సంబంధించిన ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ చట్టాన్ని ఎలా అమలు చేయాలి, పనుల పర్యవేక్షణ బాధ్యత ఎవరిది, పథకానికి ఎవరు అర్హులు, పని దినాలు ఎన్ని కల్పించాలి, వేతనాలను ఏ రూపంలో చెల్లించాలి, ఈ చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాల విధులేమిటి అన్న అంశాలను ముసాయిదాలో స్పష్టంగా పేర్కొన్నారు. లబ్ధిదారులు ఉపాధి హామీ చట్టం నుంచి విబిజీ రామ్జీ చట్టానికి మారే ప్రక్రియను కూడా ఈ ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ముసాయిదా నిబంధనలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 21వ తేదీలోగా తెలియచేయాలని రాష్ట్రాలను, నిపుణులను, సంస్థలను, ప్రజా సంఘాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ముసాయిదాలో పేర్కొన్న దాని ప్రకారం విబిజీ రామ్జీ చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్ నుంచి ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఇక కేంద్ర స్థాయిలో సెంట్రల్ గ్రామీణ్ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ ఉపాధి హామీ పనులను పర్యవేక్షించడంతో పాటు చట్టం అమలును కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సూచిస్తుంది.